మా గోదావరిలోని కొరమైన చేపలు ఉన్నాయని అని చెప్పి స్కూల్ పిల్లలన్నా చెప్పారండి. వీళ్ళు చెప్పిన తర్వాత ఏదో సరదాగా అంటున్నారు అని అనుకున్నాను. తర్వాత చూసానండి ఇక్కడ దాదాపుగా ఒక కేజీన్నర ఉంటాయండి చేపలు. ఆల్రెడీ ఇప్పుడు దాకా కలిసి చూసుకుంటున్నాం. చాలా ఎక్కువ గెలన్నది కొడుతున్నాయండి. అందుకోసం ఏం చేశారంటే చేప అలాగే గెలముళ్ళు మొత్తం బెండుతో సహా తోటతో సహా వచ్చామండి. ఇప్పుడు ఏదేమైనా సరే మరి ఇది చేపతోటి మనకి కొరమేలు పడతాయి చూడాలి. ఓకేనా పిల్లలు, పడదామా? ఓకే. కొరమేనే కదా. చాలా రోజుల నుంచి అసలు కొరమేన చేపలు పడదామని చెప్పి చాలా కొత్త కొత్త చేపలు, తర్వాత కొత్త కొత్త గేలలు, తర్వాత ఆఖరికి కప్పలు కూడా వేయమండి ట్రై చేసామండి. అసలు ఎన్ని కప్పలు వేసినా కొత్త కొత్త గేలలు వేసినా సరే అసలు కొరమేననే పడట్లేదండి. మీలో వాళ్ళకైనా సరే దమ్ము ఉంటే మనం తప్పకుండా మా గోదావరికాయలకు వచ్చి చేపలను పట్టుకోండి. తప్పకుండా రండి, మామూలుగా పోటీ అని కాదు కానీ మామూలుగా రండి, వచ్చి పట్టుకోండి. మరి ముఖ్యంగా తెలంగాణలో గణేష్ అన్న మంచి లాగర్ కదండి, ఆయన కూడా వచ్చి ఇక్కడ చేపలు పడతాడని అనుకున్నానండి. ఎందుకంటే ఎక్కడ పట్టినా సరే మేము చాలా ఈజీ పట్టగలుగుతున్నాం, కానీ ఈ గోదావరికాయల దగ్గరికి వచ్చిన తర్వాత అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అసలు చేపలనే పడట్లేదన్న. ఒకసారి మీరు కూడా మా సైడ్ రండి.